నమస్కారం. కాలసర్ప దోషంలో ముఖ్యంగా లగ్నం నుంచి రాహువు సప్తమంలో కేతు ఉంటే అనంత కాలసర్ప దోషం అంటారు. ఇక రెండవది గుళికా కాలసర్పదోషం, మూడవది వాసుకి కాలసర్పదోషం, నాలుగవది శంఖపాల కాలసర్పదోషం, పద్మకాల, మహాపద్మకాల, తక్షక కాల, కర్కోటక కాల, శంఖచూడ కాల సర్పదోషం, కంటక కాల సర్పదోషం, విషక్త శేషనాగ కాల సర్పదోషం. ఇలా 12 కాల సర్పదోషాలు ఏర్పడతాయి. అంటే లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండు గ్రహాల మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు రవి, కుజ, కేతు, శుక్ర, చంద్రుడు, గురువు, 7 గ్రహాలు రాహుకేతు మధ్యలో బంధించబడి ఉన్నప్పుడు దీన్ని కాలసర్ప దోషం అని అంటారు. అయితే ఈ కాలసర్ప దోషం రాహువు నుంచి తోక వరకు కేతువు, ఇది ఏ భావంలో బంధింపబడిందో ఆ భావాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. ముఖ్యంగా లగ్న కాలసర్ప దోషం ఏర్పడినప్పుడు లగ్నాల్లో రాహు ఉన్నప్పుడు విపరీతంగా కోపం రావడం, అతడు కోపం వస్తే అతడు ఏం చేస్తాడో వానికే తెలియదు. అతడి చేతులు ఏది ఉంటే దాంతోనే కొట్టడం చేయడం అనేది జరుగుతుంది. ఇక అతని ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతినడం జరుగుతుంది. ఇలా ఉంటుంది. ఇక రెండవ దాంట్లో ఇది ధనస్థానంలో ఏర్పడినట్టయితే ధనంలో నష్టం రావడం, ఏదైనా వ్యాపారం చేసినా పైకి రాకపోవడం, ఇక పార్ట్నర్షిప్లో చేసినా కూడా ఇతడే లాస్ కావడం, పార్ట్నర్లు ఇతన్ని నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఇక తృతీయంలో రాహు కేతువుల సర్పదోషం ఏర్పడినట్లయితే బంధువులతో, అక్కజెల్లెళ్ళతో, అన్నతమ్ములతో కొట్లాటలు, వారి ద్వారా మోసగింపబడడం, వారి ద్వారా ధన నష్టం కావడం, అప్పులు బాగా పెరగడం జరుగుతుంది. ఈ చతుర్థంలో రాహుకేతులు ఏర్పడినట్టయితే చతుర్థంలో ఇల్లు అమ్మేసుకోవడం లేదా వేరే ఇల్లు కొని నష్టపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. పంచమంలో రాహుకేతు ఏర్పడినట్టయితే సంతానం వీరి మాట వినకపోవడం, సంతానంలో చదువు విద్యాబుద్ధులు సరిగ్గా రాకపోవడం, మరియు పూజలు వ్రతాలు వీరు ఉల్లంఘన చేయడం. ఇక షష్టంలో రాహుకేతులు ఏర్పడినట్టయితే రాహుకేతుల సర్పదోషం ఏర్పడినట్లయితే విపరీతంగా భయము, వీరికి లేని ఆ అనారోగ్యం వీరికి ఉన్నట్టుగా భ్రమించడము, అప్పులు బాగా కావడము, కొట్లాటలు కావడము, పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరగడము ఇలాంటివి ఏర్పడతాయి. ఈ సప్తమంలో రాహుకేతువులు సప్తమం నుంచి రాహుకేతు సర్పదోషం ఉన్నట్లయితే భార్య వల్ల కొట్లాటలు, విడాకులు, భార్య భర్త విపరీతంగా రక్తం వచ్చేలా కొట్టుకోవడం, విపరీతంగా దాడులు చేసుకోవడం, వివాహం 1-2 కావడం, వివాహమైన దూరంగా ఉండడం జరుగుతుంది. అష్టమంలో రాహుకేతు ఉన్నట్టయితే వీరికి విపరీతమైనటువంటి అప్పులు, ఎంత డబ్బు ఉన్నా కూడా ఖర్చు అయిపోవడం. నవమస్థానంలో రాహుకేతువులు ఏర్పడినట్టయితే వీరి ఉన్న ఆస్తులన్నీ తరిగిపోవడం జరుగుతుంది. దశమంలో రాహుకేతువులు సర్పదోషం ఏర్పడినట్లయితే ఏ ఉద్యోగం చేసినా స్థిరంగా ఉండదు, లేదా ఉన్న ఉద్యోగంలో వీరు తీసివేయబడడం, మంచి స్థాయిలో నుంచి కింది స్థాయి వరకు రావడం, ఏదైనా వ్యాపారం చేసినా కూడా కలిసి రాకపోవడం, ఉద్యోగాలు వ్యాపారాలు మారుస్తూ ఉండడం, ఏది చేసినా కూడా వీరికి ఏది కలిసి రాదు. ఏకాదశలో కాలసర్పదోషం ఉంటే వీరికి రాబడి ఎంత వచ్చినా ఖర్చు అయిపోవడం. వీరికి 1,00,000 రూపాయలు వీళ్ళు సంపాదించారనుకోండి, అది మీకు
నెల రోజుల తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా వీరికి ఉండదు. వస్తూ ఉంటుంది కానీ ఒక్క రూపాయి నిలవదు వీరి దగ్గర. ద్వాదశలో కాల సర్పదోషం ఉన్నట్లయితే మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదున్నా కూడా ఖర్చు. ఇలా మీకు నేను చెప్పేది చాలా షార్ట్కట్గా చెప్తున్నాను. ఇంకా చాలా ఉంటాయి కాల సర్పదోషాల్లో. అది మీరు జాతక పరిశీలన చేసుకొని దానికి రాహుకేతుల శాంతి చేయించుకోవాలి. రాహువుకు అధిష్టాన దేవత అమ్మవారు, కేతువుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. వీరికి మంచి జ్యోతిష్యులను కలిసి సర్పదోషం ఏమైనా ఉందా, ఏమైనా సర్పదోషం ఏర్పడిందో చూపించుకోవాలి. అయితే చూపించుకున్న తర్వాత దానికి శాంతులు చేయించుకుంటే చాలా వరకు మీకు మంచి పరిహారంతో మీకు మంచి ఆనందదాయకంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అయితే ఇంకొకటి విషయం మీకు చెప్పాలి. ఈ మధ్యలో నాగుల చవితి, నాగుల పంచమి ఇలా వస్తాయి. నేను సాధారణంగా వాకింగ్ చేస్తూ ఉదయం నడక చేస్తూ ఉంటాను. అప్పుడు నేను చాలా వరకు చూశాను. ఈ చెట్ల అక్కడక్కడ ఉండే పుట్టలు ఉంటాయి కదండి, వీళ్ళు ఏం చేస్తారు, ఆ పాముకు పాలు పోయడానికి పాలు పోసి విచిత్రంగా టపాసులు పేలుస్తూ ధూపదీపాలు పెట్టేసి ఆ పాలు పుట్టలో పోసి లేని దోషాన్ని మీరు అంటుకట్టుకుంటున్నారు. మీకు నాగదోషం లేదు కానీ దాన్ని బాధ పెట్టి మీరే ఆ నాగదోషాన్ని అంటగట్టుకుంటున్నారు. భక్తి ఎలా పరాకాష్ఠకు చేరిందంటే ఇదొక పైశాచిక ఆనందం. నేను చాలాసార్లు చూశాను వాళ్ళు ఎంత పైశాచిక ఆనందం పడుతుంటే. ఒక మూగజీవి, అది పాము, దాని పుట్ట దగ్గరికి మీరు వెళ్ళి చెయ్యాలి అనుకుంటే ఒక ఆవు పాలు, దేశీ ఆవు పాలు తీసుకెళ్ళి ఒక మూతలో పెట్టండి. మీరంతే. మీరు పూజలు చేయడము, అక్కడే టపాసులు కాల్చడం వల్ల వీటికి ఎంత ఇబ్బంది అవుతుందంటే మీరు ఆనందాన్ని పొంది మీరేదో మాకు దైవభక్తి ఉందని అనుకుంటున్నారు కానీ లేని దోషాన్ని మీరు అంటగట్టుకుంటున్నారు. అక్కడ మీకు నాగదోషం ఏర్పడుతుంది అలా చేయడం వల్లే. మీకు నాగదోషం పోవాలంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళి మొక్కి ఆవునేకి దీపాలు పెట్టాలంటే దూరం పెట్టండి. ఆవిడికి పాలు పోయాలంటే ఆవిడకి అందుబాటులో ఒక బౌల్లో, ఒక స్టీల్ బౌల్లో పెట్టండి ఆవు పాలు, దేశీ ఆవు పాలు పెట్టండి. అంతేగాని మీరు టపాసులు కాల్చి అక్కడ నానా రకాల హంగామా చేస్తే అవి భయభ్రాంతులకు అవుతాయి. అవి ఎలా భయభ్రాంతులకు అవుతాయో మీకు దోషం కూడా, లేని దోషం కూడా మీరు అంటగట్టుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ పైశాచిక ఆనందాలు, ఒక భయంకరమైనటువంటి ఇలాంటి ఈ భక్తితో లేనివి తీసుకొచ్చి పైకి తెచ్చుకోవడం, మీ లేని నాగదోషాలన్నీ మీ పైకి రావడం, ఇలాంటితో మీరు చాలా బాధలు పడుతున్నారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి.